సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ నేతల దాడిని తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ నేతల దాడి దుర్మార్గమైన ఆలోచన. దాడి వెనుక నుండి నడిపించిన కాట శ్రీనివాస్ గౌడ్ దుర్మార్గుడని, జీవితంలో కాట శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేగా గెలవడని, 3 సార్లు ఓడిన కాట శ్రీనివాస్ గౌడ్ ఒకసారి ప్రజలు సర్పంచ్గా గెలిపిస్తే ట్రెజరీని పూర్తిగా మాయం చేశాడు అని, పిచ్చి పిచ్చి ఆలోచనలను కాట మానుకోవాలి అని పటాన్చెరు నియోజకవర్గంలోని 3 మున్సిపాలిటీలకు కాలపరిమితి పూర్తవుతున్న క్రమంలో అభివృద్ధి పనులకు వేగంగా శంకుస్థాపనలు చేసుకుంటున్న క్రమంలో సహకరించాల్సిన కాంగ్రెస్ నేతలు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయడం మంచిది కాదని, క్యాంపు కార్యాలయం ఎమ్మెల్యే ఇల్లు లాంటిది, దానిపై దాడి చేయడం దారుణమన్నారు. కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలో తనకు తెలుసు అని, కొందరు చీఫ్ మెంటాలిటీలతో పనిచేస్తున్నారని, క్యాంపు కార్యాలయంపై దాడికి సంబంధించి జిల్లా ఎస్పీ, ఐజీలతో పాటు కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ అటాక్ చేయడం అనేది, అటాక్ చేసి చైర్లు కొట్టి డోర్లు కొట్టి చేయడం అనేది ఇది చిల్లర లెక్కలు, చీప్ మెంటాలిటీ, రోడ్ల మీద తిరిగేటోళ్ళు చేసే పని. ఇది మేము వారు చేసే ధర్నా గురించి కానీ మేము ఆలోచన చేసి ఉంటే ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటుండే. ఈరోజు మాకు చాతకక కాదు, గాజులు పెట్టుకోలేమిడ. ఈరోజు పటాన్చెరు నియోజకవర్గం అంటే ఒక్కటిసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు నన్ను ఆశీర్వదించారు ప్రజలు. 2 సార్లు నేను చీగొట్టిరు, నువ్వు పనికిరావు బిడ్డ, ఇంటికి పోమని తోలిచ్చిరు. అయినా నీకు బుద్ధి వస్తలేదు కాటా శ్రీనివాస్ గౌడ్. ఈరోజు ఇవన్నీ చేస్తే నువ్వు గొప్పడవు అవుతావు అనుకుంటున్నావు, కానీ నువ్వు గొప్పడవు కావు, జీవితంలో పనికి రాకుండా పోతావని చెప్తా ఉన్నా. 2 సార్లు ఓడిపోయినా మంచి ఆలోచన చేయి. ప్రజాస్వామ్యంలో ఓడడం గెలపడం సాధ్యం. ఓ మంచి ఆలోచన చేయి. ప్రజలకు ఏ విధంగా సర్వీస్ చేయాలి, ఏ విధంగా అభివృద్ధి పరచాలి, ఓ మంచి ప్రణాళిక తీసుకొని ముందుకు పో. కానీ పిచ్చి పిచ్చి ఆలోచనలు, ఈసోటి పిచ్చి పనులు చేయడం అనేది మానుకో. ఒకసారి సర్పంచ్ పని అప్పచెప్తే ట్రెజరీ అంతా మైనస్ చేసి, మైనస్ కాదు మిస్యూజ్ చేసిన కేసులో కోర్టుకు తిరుగుతా ఉన్న బిడ్డను. మామూలు సర్పంచ్ నువ్వు పనికిరావని చీకొడితే పనికిరావని చెప్పి కోర్టులో చుట్టుముడి తిరుగుతా ఉన్నావు. దాన్ని నువ్వు ఈరోజు గవర్నమెంట్ ఉన్నది, 2 సార్లు ఓడిపోయినా, నేను ఓడిపోయిన ఎమ్మెల్యేను అని అంటే ఎట్లా? అది కరెక్ట్ కాదు. నువ్వు కానీ నీ ఎంబడున్న మనుషులకు కానీ బుద్ధి చెప్పు, నువ్వు బుద్ధి తెచ్చుకో. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకో. ఈరోజు నేను చేసే పని ఏంటంటే, రేపు 25th 26 జనవరికి మున్సిపాలిటీల పీరియడ్ అయిపోతుంది. 5 సంవత్సరాల కాలంలో చేసిన వర్కులు కొన్ని ఇనాగ్రేషన్లు ఉన్నాయి, కొన్ని చేయలేవు, కొన్ని నాన్ స్టార్టెడ్ ఉన్నాయి, కొన్ని ఆన్గోయింగ్ ఉన్నాయి, కొన్ని కంప్లీటెడ్ ఉన్నాయి. అవన్నిటికి ఇనాగ్రేషన్ చేయాలి. అన్ని పార్టీలలో ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. అది అఫీషియల్ ప్రోగ్రామ్, అది పార్టీ ప్రోగ్రాం కాదు. పార్టీ కార్యకర్తలు ఎంబడేసుకొని తిరగడానికి. నేను 30 సంవత్సరాలు 90